క్యారెక్టర్, సాక్ష్యం, మాట, ప్రవర్తన, నియమం. ఏమని నమ్ముకుంటామన్నా? మీ చర్చికేనా వచ్చేది? ఏమోనబ్బా, చర్చికి వస్తున్నట్టు రావట్లా కొంతమంది. మరి ఏందో సన్నగా దారాల్లాగా తీస్తున్నారు ఏడకేడకి వేస్తున్నారు, బనీని వేసినట్టు. వెనకేమో తాళ్ళు కడుతున్నారు. వాళ్ళ వేషాలు, వాళ్ళ అవతారాలు, వాళ్ళ 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 వ్యవహారాలు చూస్తుంటే అసలు ఎందుకు వీళ్ళు వెళ్ళటం, వీళ్ళ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ వల్ల ఆయనకి, ఆ మహానుభావుడికి చెడ్డ పేరు అని అని అనిపిస్తుంది. వాడు చెబుతున్నాడు, అన్యుడు చెబుతున్నాడు, అన్యురాలు చెబుతుంది. నేను యేసుప్రభు బిడ్డని, నేను పరిశుద్ధ దేవుని భక్తుడిని అన్నప్పుడు ఆ మాటకు తగ్గ బతుకు ఉండొద్దు, ప్రవర్తన ఉండొద్దు, వస్త్రం ఉండొద్దు. వేసే వేషమేమో అదొక టైపు వేషం, చెప్పేది నేనేమో దేవుని బిడ్డని. సాక్ష్యం లేకపోతే సమాజము సువార్తను స్వాగతించదు. దేవునికి మహిమ. ఐబ్రోస్లు చేసుకుని నన్ను తిట్టుకోవకండి అమ్మా, మీకు వందనాలు అమ్మ. నన్ను తిట్టుకోవకండి, ఐబ్రోస్లు చేసుకునే వాళ్ళు తిట్టుకోవకండి. మరీ సన్నగా దారాలా చేయకుండా కొంచెం లావు సైజు ఉంచండిలే, సరేనా? కొద్దిగా కొంచెం లావు ఉంచండిలే, మరి ఎబ్బెట్టు లేకుండా. మీరు 100 అనుకోండి, నాకు ఏం పర్లా. బాగా టిప్ టాప్గా రెడీ అయ్యేవాళ్ళు కొంచెం చూసుకోండి కొద్దిగా. ఎటు పోతుంది మన ఆలోచన, మన ప్రవర్తన? కష్టపడి ఒక ఆత్మని నానా తిప్పలు పడి వాడి దగ్గర తీసుకెళ్తే వాడేమో ఒక మాటతో ఎడగొట్టాడు, ఇంతవరకు ఆ వ్యక్తి మారలా. బాప్తిస్మం పొంది దేవుని బిడ్డని అని చెప్పుకుంటున్న వాడు క్యారెక్టర్ని కోల్పోతే, అయ్యా తేడా పడ్డాను ప్రభా క్షమించంటే దేవుడు క్షమిస్తాడు కానీ మనిషి క్షమించడు. నీ బతుకాలం నువ్వు వాడికి చెప్పడానికి ట్రై చేస్తే వినడు. నీ వల్ల కాదు ఇక ఆత్మను రక్షించడం. కాబట్టి ఆ పరిస్థితి రానియకూడదు. మనుషుల ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతకంటే ముందు దేవుని ఎదుట ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడన్నా కనికరిస్తాడు కానీ మనుషులకు కనికరం ఉండదు. కొన్నిసార్లు చేయని వచ్చి నీ మీద పడుతుంటాయి, ప్రాబ్లం లేదు. నిందలైతే ఇబ్బంది లేదు, నిందలన్నీ దీవెనలే, కానీ నిజాలు కాకూడదు. ఏం కాకూడదు? నిజాలు కాకూడదు. కొంతమంది భయపడతారు, వామ్మో శాలేమన్నో ఇంత ఘాటుగా మాట్లాడుతున్నాడు, ఏంది ఐబ్రోస్లు కూడా చేసుకోకూడదా? ఇప్పుడు కామన్ కదా, అందరూ అదే కదా, ఏముంది ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు, ఏంది ఏముంది, మామూలే కదా, చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు కదా, ఏముంది అనుకుంటే నేనేమంటాను? తిమోతి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారం నేను చెబుతున్నా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారం నేను చెబుతున్నా. మరియు స్త్రీలను అణుకువ బుద్ధియు స్వస్థ బుద్ధి గలవారై, స్త్రీలను అణుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని దేహమును కప్పునట్లుగా కంప్లీట్ గా వస్త్రముతో గాని జడలతోనైనను, ఇక అది మెయిన్, జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక తళుక్ అస్సలు కొంతమంది అయితే నాయన వస్త్రాలు వేస్తే మెరుపులే. ఈ మెరుపులు గెటప్, మళ్ళీ చేతిలో బైబిల్.
ఇక పెద్ద భక్తురాలు అనమాట. చేతిలో బైబిల్ చూసామో ఓహో భక్తికి పోతుంది కాబోలు. అవతారం చూసామో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే తెల్లయే వేయాలని నేను అనట్లా. మళ్ళీ అటు వచ్చారు. మళ్ళీ నేను కూడా కలర్ వేసుకుంటా. నువ్వు ఏది వేసినా అవతల వాళ్ళని ఆకర్షించాలి, అవతల వాళ్ళకి నేను హడావుడిగా కనపడాలన్న ఆలోచనతో చేయొద్దు. కొన్ని ప్రదేశాలకు పోయినప్పుడు నేను సైతం మఫ్టీ డ్రెస్ వేసుకొని వెళ్ళాల్సిందే. ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో సువార్త అనుమతించబడట్లేదు. అలాంటి చోట్లకి ఏం కాదు, నేను వైట్ అండ్ వైటే వేసి వెళ్తాను, నేను భక్తుణ్ణి అంటే కాదు. అవసరమైతే ఈ గెటప్ తీసి ఒక మామూలు సామాన్యుడిలాగా వెళ్ళిపోయి మాట్లాడొస్తా. అర్థమైందా? నాకు వాళ్ళకి సువార్త చెప్పాలా, వెళ్ళి ప్రకటిస్తా. మొన్న హైదరాబాద్లో వాక్యం చెప్పా. అప్పుడు వేసుకున్నా ఒక చొక్కా చూడండి, కళ్ళు జిగేలమంటాయి మీకు అంటే డిస్కో చొక్కా అనుకునేరు. మామూలు గ్రీన్ షర్ట్ వేసుకున్నాలే. దేవునికి స్తోత్రం. నాకంటే మామూలు వైట్ ఇష్టం. కలర్స్ అన్నిటిలోకి రాజు వైట్ కాబట్టి మరి వైట్ ఇష్టం. వైట్ అన్ని విధాలా మనకి ఉపయోగపడిద్ది. అందుకని ఫస్ట్ నుంచి తెలుపు ఇష్టం, వేసుకుంటా అంతే. మీరందరూ తెలిపేయాలని కాదు. మీరు ఏ వస్త్రం కట్టినా ఏ గెటప్ వేసుకున్నా నిన్ను చూసినప్పుడు దేవభక్తి గల స్త్రీ, దేవభక్తి గల పురుషుడు అని చెప్పేదానికి తగ్గట్టు అవతారం ఉండాలి అని నేను చెప్పలా, పౌలు భక్తుడు చెప్పాడు. కావాలంటే మళ్ళీ చూసుకోండి. చదవా. మరియు స్త్రీలను అనుకోయే స్వస్థ బుద్ధి గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనుక దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా. ఆ మాట మెయిన్ గా తీసుకోవాలి. అక్కయ్యలో వందనాలు, అన్నయ్యలో వందనాలు, ఎవరైనా సరే. ఒక్కొక్కడు వేషాలు వేస్తున్నాడు. నేనేమో బాబు తీసుకున్న తర్వాత తీసుకుని కానీ అన్యా నాకు ఇవ్వాల్సిందే అనయా అని ఎగబడి తీసుకుంటున్నారు. ఇదంతా మొత్తం అంట కట్టింగ్ వేసుకొని 7-4 పీసులు ఉంచుకొని వస్తున్నాడు ఒక్కొక్కడు. ఏందిరా అంటే స్టైల్ అంట. ఆ మధ్య ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి ఇటు తీసేసి మధ్యలో పెట్టాడు. ఏందిరా అంటే నాన్నక ప్రేమ అంటున్నాడు. నాన్నక ప్రేమ ఏందిరా? నాన్నక ప్రేమ అయితే ఈ గెటప్ ఏందంటే అంతే. నాన్నక ప్రేమతో కటింగ్ పేరు నాన్నక ప్రేమతో కటింగ్ అంట. అంటే ఒకవేళ అదేదో మూవీ అయి ఉండొచ్చు, అందులో హీరో ఆ వేషం వేసి ఉండొచ్చు. ఇక వీళ్ళు ఈ చూసినోడల్లా ఈ సైడ్ తీసేసి మధ్యలో పెట్టుకున్నాడు. అదొక జాతి మనిషిలాగా. ఇప్పుడు ఫ్యాషన్ ఏందనుకున్నా, మొన్న ఒకడు వచ్చాడు, నల్లటి తల, చక్కని తల, చీకేసిన తాటికాయ ఉంటుంది. పాపం వెళ్ళంబటి భిక్ష ఎత్తుకోవడానికి వస్తారు. పాపం తలకి నూనె లేక ఎర్రగా అయిపోయి వస్తారు. పాపం బాబు ధర్మం చేయండి బాబు అని అట్ట చేసుకొని వచ్చాడు ఒకడు. ఇదేందిరా, ఇడు మొన్నటిదా బాగానే ఉన్నాడు కదా, బిచ్చగాడికి అవతారం ఎత్తాడు. ఏంటంటే ఏందిరా అవుతాడు ఫ్యాషన్. దానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి మరీ వాడు తాటికాయ తలకాయ చేసుకొని వచ్చాడు. నిజంగా అండి, దాని రంగు కూడా తాటికాయ రంగు వేశారు వాళ్ళు. మరి ఏందో నాకు అర్థం కాలేదు. తాటికాయ చూసారా మీరు? తాటి చెట్టుకి పండు పండిన తాటికాయలు వస్తాయండి. వందనాలు. ఆ రంగు. ఇంకొకడు ఉన్నాడు, ఇదంతా ఒక రంగు ఉంది, 7 నుంచి 7కు ఒక రంగు ఉంది. వెనక ఒక రంగు వేసుకుంటే 3 రంగుల జెండా ఏదో నానా. ఒక్కొక్కళ్ళు పడే పాటలు. అన్యులైతే అది వేరు. యేసు ప్రభు నమ్మినోడికి ఈ వేషాలు తగవు. చచ్చిన చేప ఏట్లో కొట్టుకుపోతుంది, బతికిన చేప ఏటికి ఎదురీదుతుంది.
లోకంతో పాటు కలిసిపోయి దాని వేషాలు దాని వ్యవహారాలు కలిసిపోయేదానికి చచ్చిన వారం కాదు మనం, ఆయన రక్తము చేత తిరిగి బ్రతికింపబడిన వారం. ఎట్లా బతుకుదాం వాళ్ళలాగా? అన్న, నేను చదువుకునే స్థలంలో అన్న అందరూ నన్ను వింతగా చూస్తారన్న, అందుకని ఏదో కొద్దిగా వాళ్ళ కోసం, కొద్దిగా వాళ్ళలో ఒక దానిలాగా ఉంటాను, కొంచెం ఏదో వాళ్ళ కోసం రెడీ అవుతుంది కనుక వేరేదేం లేదన్నా. ఏమో తల్లి, నీ మనసాక్షి నీదమ్మా, కానీ నువ్వు దేవుని ముందున్నావు, నీ సమస్త ప్రవర్తన దేవుడు గమనిస్తున్నాడు. దేవుని కంటే ఇంకా ఎక్కువగా అన్య జనాంగం గమనిస్తుంది. దాని ముందు మన ప్రవర్తన అవకాశం ఉన్నంత వరకు జాగ్రత్తగా ఉండాలి.